ఇది మయూరు టెక్ పార్క్ మంగళగిరి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నేషనల్ హైవే మీదే మన జర్నీ అనేది ఉంటుంది. చిలకలూరుపేట నుంచి హైవే మీదకైతే బస్సు వచ్చింది. ప్రస్తుతానికైతే మనము ఒంగోలు బస్ స్టాండ్లో ఉన్నాం అన్నమాట. వెల్కమ్ టు ఎన్టీఆర్ బస్ స్టేషన్ గుంటూరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టూరిస్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఒంగోలు నుంచి విజయవాడ అయితే ఆర్టీసీ బస్సులో జర్నీ చేయబోతా ఉన్నాం. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వీడియోని చివరికి చూడండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఒంగోలు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఒంగోలు బస్ స్టాండ్ అనమాట. ఇక్కడ సూపర్ లగ్జరీ, పల్లె వెలుగు, అదేవిధంగా ఎక్స్ప్రెస్ ప్రతి సర్వీస్ అయితే అవైలబుల్ ఉంటుంది. ప్రజెంట్ మనం ఒంగోలు బస్ స్టాండ్ లోపల ఉన్నాము. 12, 11, 10, 9 4 ప్లాట్ఫారంలో వచ్చేసి మనకి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, రాజమండ్రి సంబంధించినటువంటి బస్సులు ఆగుతాయి అన్నమాట. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఆ సూపర్ లగ్జరీ బస్సు. ఆ బస్సులోనే మనం ప్రయాణం చేయబోతా ఉన్నాం అనమాట. ఎగ్జాక్ట్గా ఆ బస్సు వచ్చేసి ఇప్పుడు 10వ నెంబర్ ప్లాట్ఫారంలో ఉంది. సో ఎవరైనా మీరు విజయవాడ వెళ్ళాలన్నా, లేదంటే రాజమండ్రి, విశాఖపట్నం ఎక్కడికి వెళ్ళాలన్నా 9, 10, 11, 12 ఈ 4 ప్లాట్ఫారంలో వచ్చి మీరు నిలబడినట్లయితే మీకు బస్సు అందుబాటులో ఉంటుంది. ప్రజెంట్ మీరు చూస్తుంది మనం ఇక్కడ ఒకటి బస్సు సిట్టింగ్ అనమాట. మొత్తానికైతే ఈ బస్సు వచ్చేసి 2+2 పుష్ బ్యాక్ సీట్ అనమాట. అదేవిధంగా ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ కానీ ఉంటుంది. నేను వచ్చేసి ఎక్కడ కూర్చున్నానంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర కూర్చున్నా. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎందుకంటే అక్కడ కొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట. కాలు పెట్టుకున్న దానికి కావచ్చు, కొంచెం స్పేస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎవరైనా సరే మీరు కూడా ఎక్కువగా లగేజ్తో వెళ్ళినట్లయితే మ్యాక్సిమం ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర కొంచెం రిఫర్ చేసుకోండి. కూర్చునే దానికి బాగుంటుంది, స్పేస్ బాగుంటుంది అనమాట. రైట్, ఇక మనమైతే ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందుగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరి వీడియోని చివరి వరకు చూడండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఎక్స్ప్రెస్ వచ్చేసి విజయవాడ టు కనిగిరి అనమాట. విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యి మనకు వచ్చేసి గుంటూరు, అదేవిధంగా చిలకలూరుపేట, మార్టూరు, ఒంగోలు, చీమకుర్తి, పొదిలి మీదుగా కనిగిరి అయితే వెళ్తుంది. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే బస్సు అయితే బయలుదేరింది. ప్లాట్ఫామ్ నుంచి బయటకు తీసేశారు. కనిపిస్తున్న అల్ట్రా డీలక్స్ వచ్చేసి ఒంగోలు డిపో బస్సు. మరి ఎక్కడికి వెళ్తున్న ఐడియా లేదు. ఈ బస్సు వచ్చేసి మార్కాపురం వెళ్తుంది అనమాట. తర్వాత వచ్చేసి కనిగిరి ఆర్డినరీ బస్. ఇందా చూసింది వచ్చేసి ఎక్స్ప్రెస్ అనమాట. ఇది ఆర్డినరీ బస్సు. దాని తర్వాత వచ్చేసి పొదిలి, సేమ్ ఇది కూడా ఆర్డినరీ అనమాట. కొండేపి ఆర్డినరీ బస్సు, తర్వాత అద్దంకి ఆర్డినరీ బస్సు, తర్వాత నరసరావుపేట ఆర్డినరీ బస్సు అనమాట. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ 21 ప్లాట్ఫామ్ వచ్చేసి ఆర్డినరీ బస్సులు. వినుకొండ, అద్దంకి, నరసరావుపేట పోయేటువంటి బస్సులు వచ్చేసి 21వ ప్లాట్ఫామ్లో ఉంటాయన్నమాట. ఇకపోతే మన జర్నీ వచ్చి దగ్గరగా 3 గంటల సేపు పడుతుంది అనమాట. మామూలుగా అయితే 2 గంటల 40 నిమిషాలు పడుతుంది. కాకపోతే అక్కడక్కడ ఆపుకుంటే వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా అయితే 3 గంటలు జర్నీ పడుతుంది అనమాట. ఒంగోలు నుంచి విజయవాడకు వచ్చి మనకి 150 కిలోమీటర్లు ఉంటుంది. అంతేకాకుండా ఈ బస్సు వచ్చేసి ఎక్కడెక్కడ ఆగుతుందంటే మేదరమెట్ల, తర్వాత మార్టూరు, చిలకలూరుపేట, అదేవిధంగా గుంటూరు మీద అయితే విజయవాడ వెళ్తుంది అనమాట. ఈ ఒంగోలు డిపో నుంచి వచ్చేసి మనకి పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులు కూడా సర్వీస్ అందుబాటులో ఉన్నాయన్నమాట. ఈ ఒంగోలు నుంచి వచ్చి మనకి చెన్నైకి బస్సులు పోతాయి, తర్వాత బెంగళూరుకు పోతాయి. అంతేకాకుండా తెలంగాణలోని కొన్ని జిల్లాలకు కూడా ఈ బస్సులు పోతాయి అన్నమాట. వాటితో పాటు రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, కడప, కర్నూలు, పులివెందుల, దోర్నాల ప్రతి చోటకి బస్సులు ఇక్కడ నుంచి వెళ్తాయి అన్నమాట. ముఖ్యంగా ఏంటంటే అదర్ స్టేట్కి కూడా ఎక్కువ బస్సులు అయితే ఇక్కడ నుంచి అవైలబుల్ ఉన్నాయి. ప్రజెంట్ మన బస్సు ఎక్కడ ఉందంటే అద్దంకి బస్ స్టాండ్ దగ్గర ఉందన్నమాట. ఇది అద్దంకి బస్ స్టాండ్ అంటారు. ఆ రైట్ సైడ్ వెళ్తే మనకి ఏంటంటే రైల్వే స్టేషన్ వస్తుంది. తర్వాత కొత్తపట్నం బీచ్ రోడ్ పోద్ది అనమాట. అద్దంకి బస్ స్టాండ్ నుంచి మనము హైవే బైపాస్కి వెళ్తాం. బైపాస్ నుంచి హైవే మీదుగా మన జర్నీ అనేది ఇంకా ముందుకు పోతూ ఉంటాం. ఈ ఒంగోలు దగ్గర టూరిస్ట్ ప్లేస్ వచ్చేసి కొన్ని ఉన్నాయన్నమాట. వాటిలో ముఖ్యమైన ఏంటంటే కొత్తపట్నం బీచ్ దగ్గర ఇక్కడ నుంచి 15 కిలోమీటర్లు వస్తుంది. దాని తర్వాత మల్లవరం డ్యామ్ అని ఉంటుందన్నమాట. అది కూడా 15 కిలోమీటర్లు వస్తుంది. ఓవరాల్గా వచ్చేసి టూరిస్ట్ ప్లేస్లు ఇవి కాకుండా దేవాలయాలు, చర్చిలు, కొన్ని మసీదులు కూడా ఇక్కడ దగ్గర నుంచి సందర్శించవచ్చు అనమాట ఒంగోలుకి వస్తే. ఫైనల్గా బస్సు అయితే ఒంగోలు టౌన్ దాటుకొని మినీ బైపాస్కి వచ్చిందనమాట. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. 2 కిలోమీటర్లు పోయిన తర్వాత మనకి నేషనల్ హైవే నెంబర్ 16 కలిగినటువంటి నేషనల్ హైవే వస్తుంది. అక్కడ నుంచి హైవే మీదకి మన జర్నీ అనేది బాగుంటుంది. ఈ రోడ్లు వచ్చేసి ఈ మధ్య పోసినట్టుకున్నారు, చాలా వరకు నీట్గాను. తర్వాత ఈ డివైడర్ల మధ్యలో చెట్లు కానీ చాలా బాగున్నాయి. ఇక్కడ నుంచి మొదలుకొని మీకు విజయవాడ కాదు, దగ్గరగా వెస్ట్ బెంగాల్ దాకా కూడా ఇదే విధంగా ఉంటుంది అన్నమాట రోడ్డు. అంటే బాగా చెట్లు, తర్వాత ఏదైతే ఆ గ్రీనరీ అనేది బాగుంటుంది, చూసేదానికి వండర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు వీడియోని చివరి వరకు చూడండి,
అదేవిధంగా కొత్తగా ఎవరైనా నా ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మన బస్సు పక్కనే VRL లాజిస్టిక్స్ పోతా ఉందన్నమాట. ఇప్పుడు ఆ లారీని క్రాస్ చేసి ఈ బస్సు పోద్ది. ఓవరాల్గా అయితే మంచి జర్నీ అని చెప్పచ్చు. చాలా అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మంచి క్లైమేట్ చూడొచ్చు, మంచి వాతావరణం చూడొచ్చు అనమాట. మంచి ఫీల్ ఉంటుంది. ఇలాంటివి చాలా వీడియోలు నా ఛానల్ అయితే అప్లోడ్ చేయడం అనమాట. బస్ జర్నీలు కావచ్చు, అదేవిధంగా ట్రైన్ జర్నీలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, బీచ్ల గురించి, అంతకంటే ముఖ్యంగా ఏదైతే ఈ వాటర్ డ్యామ్లు ఉన్నాయి కదా, ప్రాజెక్ట్ డ్యామ్ల గురించి, ప్రతి దాని గురించి అయితే ఒక మంచి చిన్న చిన్న టూరిస్ట్ ప్లేస్లు, అదేవిధంగా ముఖ్యంగా లో బడ్జెట్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పోయి విజిట్ చేసి రాగలిగేంత లో బడ్జెట్కి సంబంధించినటువంటి ప్రతి టూరిస్ట్ ప్లేస్ గురించి అయితే నా ఛానల్లో ఆల్రెడీ వీడియోలు పెట్టున్నాను. ఇంకా ముందుకు మంచి మంచి వీడియోలతో ముందు ఉంటాను. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా కొంచెం సపోర్ట్. ప్రస్తుతానికి మన బస్సు వచ్చేసి వెల్లంపల్లి దాటుకొని గ్రోత్ సెంటర్ దగ్గర ఉందన్నమాట. ఏదైతే ఈ గ్రోత్ సెంటర్ ఉందో ఈ గ్రోత్ సెంటర్ దగ్గర వచ్చేసి ఎక్కువగా మార్బుల్స్, అదేవిధంగా గ్రానైట్కి సంబంధించినటువంటి కంపెనీలు ఉంటాయి. సో ఎవరికైనా ఉద్యోగాలు కావాలనుకుంటే మీరు ఆ ప్రాంతంలో వెళ్ళొచ్చు, వెళ్ళి మీరు జాబ్ సర్చింగ్ చేయొచ్చు అనమాట. ఎక్కడెక్కడ ఏ ఉద్యోగం ఉందో మనకైతే ఐడియా లేదు. కాకపోతే అది అక్కడ మాత్రం ఒక మార్బుల్స్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీ ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడవచ్చు, కనుక్కోవచ్చు. దాని తగ్గట్టుగా మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఏదైనా జాబ్స్ ఉంటే మీరు అక్కడికి వెళ్ళొచ్చు అనమాట. సంగం డైరీకి సంబంధించినటువంటి లారీ అనమాట. దాన్ని క్రాస్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంది. తర్వాత వచ్చేసి మనకి బాపట్ల జిల్లా వస్తుంది. ఓవరాల్గా వచ్చేసి ఒంగోలు నుంచి విజయవాడ వెళ్ళాలంటే బాపట్ల జిల్లా, అదేవిధంగా పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లా దాటుకొని కృష్ణా జిల్లాలోకి వెళ్తాం అనమాట. కృష్ణా జిల్లా అంటే విజయవాడ. మొత్తము 3 జిల్లాలు దాటుకొని 4వ జిల్లాకి మనం వెళ్ళిపోతాం అనమాట. ఇది గ్రోత్ సెంటర్ మెయిన్ ఏరియా. దీన్ని దాటిన తర్వాత వచ్చేసి మనకి బాపట్ల జిల్లా వస్తుంది. మేదరమెట్ల వచ్చి బాపట్ల జిల్లా కింద వస్తుంది అనమాట. ఈ గ్రోత్ సెంటర్ వచ్చేసి ప్రకాశం జిల్లా కింద వస్తుంది. బస్సు వచ్చి మేదరమెట్ల బస్ స్టాండ్ లోపలికి పోతూ ఉందన్నమాట. వెల్కమ్ టు మేదరమెట్ల బస్ స్టాండ్. ఈ మేదరమెట్ల బస్ స్టాండ్ వచ్చేసి మేజర్గా అద్దంకి, వినుకొండ సంబంధించినటువంటి బస్సులు ఎక్కువగా సర్వీసులు ఉంటాయన్నమాట. అదేవిధంగా యాజ్ యూజువల్లీ విజయవాడ, గుంటూరు సంబంధించినటువంటి సర్వీసులు కూడా ఖచ్చితంగా ఈ మేదరమెట్లలో అయితే ఆగుతాయి. కాకపోతే ఈ మేదరమెట్ల అనేది కొంచెం సెంటర్ అనమాట. అంటే ఒంగోలు టు విజయవాడకి, అదేవిధంగా ఒంగోలు టు అద్దంకి, ఒంగోలు టు హైదరాబాద్కి కూడా మేదరమెట్ల అనేది కొంచెం జంక్షను, కొంచెం సెంటర్ అనమాట. ఇక్కడ నుంచి మనం అద్దంకి వెళ్ళొచ్చు, నరసరావుపేట, అదేవిధంగా హైదరాబాద్ వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ నుంచి సేమ్ విజయవాడ, గుంటూరు వెళ్ళిపోవచ్చు. సో ఇది మేజర్ సెంటర్ ప్రాంతం అని చెప్పవచ్చు మేదరమెట్ల. ఇప్పుడు మన బస్సు వచ్చేసి మేదరమెట్ల దాటిందనమాట. మేదరమెట్ల దాటేసి మళ్ళీ నేషనల్ హైవేలోకి వెళ్తుంది. ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇందిరా ఏసీ, అది ఆల్రెడీ విజయవాడ టు ఒంగోలు వస్తుంది బస్సు అనమాట. సో విజయవాడ నుంచి ఇందిరా ఏసీ సర్వీసులు, తర్వాత గరుడ కూడా అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు స్ట్రైట్గా మీకు కనిపిస్తుంది కదా, ఈ లారీలో వచ్చే రోడ్డు వచ్చేసి అద్దంకి రోడ్ అనమాట. సో చెప్పాను ఆల్రెడీ మీకు, అద్దంకి వెళ్ళచ్చు. ఇక్కడ నుంచి అద్దంకి, తర్వాత నరసరావుపేట, వినుకొండ, అక్కడి నుంచి మళ్ళీ మార్కాపురం, శ్రీశైలం వెళ్ళచ్చు, తర్వాత మనకి హైదరాబాద్ వెళ్ళొచ్చు అనమాట. మనమైతే స్ట్రైట్కి వెళ్ళిపోవాలి.
ప్రజెంట్ మన బస్సు వచ్చి బొల్లాపల్లి టోల్ ప్లాజా దగ్గర ఉందన్నమాట. ఈ ఒంగోలు టు విజయవాడ వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ 2 టోల్ ప్లాజాలు ఉంటాయన్నమాట. బొల్లాపల్లి తర్వాత విజయవాడ దగ్గర ఉన్నటువంటి కాజా టోల్ ప్లాజా. ఈ 2 టోల్ ప్లాజాలు దాటుకొని మనమైతే విజయవాడ చేరగలుగుతాం. ప్రజెంట్ మన బస్సు వచ్చి చిలకలూరుపేట బస్ స్టాండ్ లోపలికి పోతా ఉంది. ఈ చిలకలూరుపేటలో కూడా సేమ్ ఒక 5 నిమిషాలు ఆగుతుంది. కొన్ని బస్సులు వచ్చేసి చిలకలూరుపేట బస్ స్టాండ్లోనే లంచ్కి కానీ డిన్నర్కి కానీ అదేవిధంగా బ్రేక్ఫాస్ట్ కూడా ఆపుతారనమాట. చిలకలూరు బస్ స్టాండ్లో ఈ చిలకలూరుపేట బస్ స్టాండ్లో వచ్చి టిఫిన్ కొంతవరకు బాగానే ఉంటుంది. లంచ్ భోజనం ఓవరాల్గా అయితే హోటల్కి సంబంధించిన భోజనం బాగానే ఉంటుంది. ప్రస్తుతానికి వచ్చి బస్సు చిలకలూరుపేట దాటి మళ్ళీ తిరిగి హైవేలోకి కలుస్తూ ఉంది. ఈ విధంగా మనకి ఒంగోలు నుంచి మొదలుకొని ఈ విజయవాడ దాకా కూడా ప్రతి ఊర్లో ప్రతి బైపాస్ నేషనల్ హైవే ఉంటుందన్నమాట. హైవే నుంచి బైపాస్కి వెళ్ళటం, తర్వాత ఊర్లోకి వెళ్ళటం, పికప్ డ్రాప్ చేసుకోవడం ప్యాసింజర్ని, తిరిగి మళ్ళీ హైవేకి రావడం, ఈ విధంగా జర్నీ ఉంటుంది. అక్కడ కనిపిస్తున్న బస్సు సేమ్ అది వచ్చేసి ఏంటంటే మనకి విజయవాడ నుండి నెల్లూరు బస్సు అనమాట. విజయవాడ నుంచి నెల్లూరు బస్సులు కూడా కొన్ని బస్సులు చిలకలూరుపేట లోపలికి వెళ్తాయి. అదేవిధంగా ఏసీ బస్సులు అయితే కొన్ని వచ్చేసి బైపాస్లోనే అవుతాయి అనమాట. అన్నీ వెళ్ళాలని లేదు,
అదేవిధంగా వెళ్తాయని కూడా లేవండి. కొన్ని సర్వీసులు మాత్రమే ఏసీ కానీ, సూపర్ లగ్జరీ కానీ, అదేవిధంగా ఎక్స్ప్రెస్లు కానీ కొన్ని మాత్రం వచ్చేసి మనకేంటంటే చిలకలూరుపేట మార్టూరు లోపలికి వెళ్తే, కొన్ని వచ్చేసి ఏంటంటే బైపాస్ ఎంట్రన్స్లోనే ఆగిపోతాయి అన్నమాట. అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు లోకల్ బస్సులో కానీ ఆటోలో కానీ వెళ్ళాలి. మొత్తానికైతే బస్సు వడ్లమూడి తిమ్మాయపాలెం దాటుకొని గుంటూరు టౌన్ లోపలికైతే బస్సు వెళ్తుందన్నమాట. ఈ సర్వీస్ రోడ్లో వెళ్తే మనం గుంటూరు వెళ్తాము. ఆ కనిపిస్తున్నటువంటి లారీలు వెళ్తున్నాయి కదా, అది వచ్చేసి ఏంటంటే హైవే సేమ్, అది డైరెక్ట్గా విజయవాడ వెళ్ళిపోవచ్చు. ఏదన్నా ప్రైవేట్ వెహికల్స్ ఏంటంటే గుంటూరు లోపల రాకుండా వెళ్ళిపోతాయి. మనమైతే గుంటూరు ఎంట్రన్స్ అయినాం. గుంటూరు మీదుగా ప్రయాణం చేసే ప్రయాణికులకు ఒక మంచి విజ్ఞప్తి అని చెప్తాం. ఎందుకంటే గుంటూరు చాలా డేంజర్ ఏరియా, కొంచెం కాస్త నైట్ పూట ఆడ ఈడ దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి చూసి జాగ్రత్తగా వెళ్ళాలి. ఇప్పుడు మనము గుంటూరు సంబంధించినటువంటి చుట్టగుంట జంక్షన్లో ఉన్నామన్నమాట. ఇకపోతే ఈ గుంటూరు గురించి మాట్లాడుకుంటున్నాం కదా, గుంటూరు దొంగతనాలు ఎక్కువగా ఉంటాయి. అది నైట్ టైంలో మాత్రం మీరు ఫోన్లు మాట్లాడడం, ఫోన్లు ఊపుకుంటా పోవడం, చేతులు పట్టుకొని పోవడం చేయొద్దు. ఎందుకంటే లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఈ గుంటూరులో కరెక్ట్గా ఒక 2 గంటల ఆ ప్రాంతంలో నేను బస్ స్టాండ్ బయట దిగాను అనమాట. దిగిన వెంటనే ఫోన్ మాట్లాడుతుంటే వెనక నుంచి వచ్చి ఎవడో బెంగేశాడు. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. గుంటూరే కాదు, ఆల్మోస్ట్ కొన్ని చోట్ల అలాగే ఉన్నారు. కాబట్టి నైట్ టైంలో మాత్రం ఫోన్లు మీరు మాట్లాడడం అవాయిడ్ చేయండి. చేతిలో పట్టుకొని పోవడము, లేదంటే కొంచెం ఊపుకుంటూ పోవడం, అలాంటివన్నీ మీరు అవాయిడ్ చేయండి. లేదంటే లేనిపోని తలకాయ నొప్పి వస్తుంది. ఖచ్చితంగా ఫోన్ లాస్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అదేవిధంగా మీరు ఏదైతే టౌన్కి దగ్గరలో దిగండి, లేదంటే బస్ స్టాండ్ దగ్గరలో దిగండి తప్ప మీరు సొంత ప్రయత్నాలు పెట్టో, లేకపోతే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనుకొని కొంచెం చీకటిగా ఉండే ప్రదేశాలు కావచ్చు, లేదంటే జనసమూహానికి దూరంగా ఉండే ప్రదేశాలు తిరగద్దు, అక్కడ దిగద్దు. నేను అలాగే దిగాను అనమాట. అనుకోకుండా కొంచెం బస్ స్టాండ్కి ముందు వైపు దిగాను. అక్కడ కొంచెం చీకటిగా ఉండడం వలన నా ఫోన్ అయితే కొట్టేశారనమాట. ఫోన్ మాట్లాడుతున్న ఫోన్ లాక్కెళ్ళారు. అలాంటి సందర్భాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా గుంటూరులో మీరు రాత్రిలో దిగినప్పుడు ఖచ్చితంగా మీరు కొంచెం సేఫ్టీ అండ్ సెక్యూరిటీగా మీరు చూసుకోవాలి, లేదంటే ఇబ్బంది పడతారు. అంతే. ఎన్టీఆర్ విగ్రహం దగ్గర అనమాట, సీనియర్ ఎన్టీఆర్ గారి విగ్రహం. దానికి ఆపోజిట్లో అన్న క్యాంటీన్ ఉంటుంది. లాస్ట్ టైం నా ఫోన్ పోయిందని చెప్పాను కదా, నేను ఇక్కడే దిగాను. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 200 మీటర్స్ అంత వస్తుంది అనమాట. ఇది మనకి బస్ స్టాండ్. నేను కొంచెం సొంత ప్రయత్నం పెట్టి మీకు కనిపిస్తున్నాను కదా, ఈ లెఫ్ట్ సైడ్లో దిగాను అనమాట. అక్కడ కొంచెం చీటగా ఉండడము, ఆల్రెడీ వాళ్ళు ప్లాన్ వేసి పెట్టుకున్నారు. కాబట్టి బైక్ మీద ముగ్గురు వచ్చారు. ఫోన్ మాట్లాడుతున్న ఫోన్ని లాక్కి వెళ్ళారు. సో ఇలాంటి సిచ్యువేషన్లు చాలామందికి జరుగుంటాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా, స్పెసిఫిక్గా చెప్తున్నా గుంటూరులో ఎక్కువ జరుగుతాయి అంట. నాకు తర్వాత అక్కడ ఎవరైతే ఆటో డ్రైవర్లు అయితే వాళ్ళు చెప్పారు, లేదు ఇక్కడ ఎక్కువ జరుగుతాయి ఇలాంటి సిచ్యువేషన్లు అని. కాబట్టి స్పెసిఫిక్గా మీరు ఎవరైనా సరే మీరు గుంటూరు వచ్చినప్పుడు రాత్రుల్లో ఫోన్ మాట్లాడడం, నడుచుకుంటూ వెళ్ళడం, ఒక్కళ్ళు వెళ్ళడం అలా చేయొద్దు. ఏదన్నా ఇబ్బందిగా ఉందంటే డైరెక్ట్గా మీరు బస్ స్టాండ్లోనే దిగండి, అక్కడి నుంచి ఫోన్ చేసుకొని మాట్లాడుకోండి. అది సేఫ్ జోన్లో ఉంటుంది. రైట్, ఇక మనము గుంటూరు ఎన్టీఆర్ బస్ స్టేషన్కి మీ అందరికీ స్వాగతం. గుంటూరు సంబంధించినటువంటి బస్ స్టాండ్ లోపలికైతే మన బస్సు వెళ్తూ ఉంది. ఇక్కడ నాకు తెలిసి ఒక 5-10 నిమిషాలు బస్సు ఆగద్దు అనమాట. ఎందుకంటే ఏదన్నా కొరియర్లు కావచ్చు, లేదంటే ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి లగేజ్లు అవి ఉంటాయి అన్నమాట. ఇక్కడ పెడతారు. బస్సు పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి అవన్నీ రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి మనకి విజయవాడకి అయితే బస్సు బయలుదేరుతుంది.
ఇది మంగళగిరి దగ్గర ఉన్నటువంటి మైరు టెక్ పార్క్ అనమాట, ఐటీ కంపెనీ. ఫ్రెండ్స్, మొత్తానికి మనము విజయవాడ దగ్గరలో ఉన్నమాట. మీరు చూస్తున్న వచ్చేసి కృష్ణా కాలువ. మనకు దీని పక్కలోనే ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది. గుంటూరు నుంచి మొదలు దాటుకొని మనము మంగళగిరి, తాడేపల్లి, దాని తర్వాత ఇంకా చిన్న చిన్న ఊర్లన్నీ దాటుకొని మొత్తానికైతే విజయవాడ దగ్గరికైతే చేరుకున్నాము.
ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనము విజయవాడ బస్ స్టాండ్ అయితే రీచ్ అయ్యామన్నమాట. ఇప్పుడు బస్సు వచ్చి విజయవాడ బస్ స్టాండ్ లోపలికి వెళ్తుంది. ఒంగోలులో మధ్యాహ్నం 12:30కి బయలుదేరాము. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 3:30 అయిందనమాట. 3 గంటల జర్నీ అయితే పట్టింది ఈ బస్సులో మనం ప్రయాణించడానికి. అంతేకాకుండా మీరు ఎవరైనా సరే ఈ విజయవాడ బస్ స్టాండ్ గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్లో విజయవాడ బస్ స్టేషన్ అని చెప్పేసి ఫుల్ వీడియో అయితే ఒకటి చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఆ వీడియో చూడొచ్చు. బస్ స్టాండ్ గురించి మీరు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇవి అరైవల్స్ అనమాట. అరైవల్స్ ఈ పక్క ఉంటాయి, దీనికి ఆ పక్క డిపార్చర్స్ ఉంటాయి అనమాట, వెళ్ళే ఆ పక్క ఉంటాయి. ఓవరాల్గా అయితే ఇంతటిదైతే ఈ వీడియో కంప్లీట్ చేస్తూ ఉన్నాను. మొత్తానికి ఒంగోలు నుంచి మన బస్సు స్టార్ట్ అయ్యి మేదరమెట్ల, చిలకలూరుపేట, మాటూరు, గుంటూరు మీదుగా విజయవాడ బస్ స్టాండ్ అయితే రీచ్ అయిందనమాట. ఫ్రెండ్స్ ఫైనల్గా మనమైతే విజయవాడ బస్ స్టాండ్ అయితే రీచ్ అయిపోయాము. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇదే అనమాట విజయవాడ బస్ స్టాండ్. ఈ విజయవాడ నుంచి చాలా చోట్లకి బస్ సర్వీస్ అయితే అవైలబుల్స్ ఉన్నాయన్నమాట. నాన్ ఏసీ, ఏసీ, సూపర్ లగ్జరీ, స్లీపర్లు, పల్లె వెలుగులు, ఎక్స్ప్రెస్, ప్రతి సర్వీస్ అయితే ఇక్కడ నుంచి అవైలబుల్ ఉందన్నమాట. ఫ్రెండ్స్ ఇంతటితో అయితే ఈ వీడియో కంప్లీట్ చేస్తూ ఉన్నాను. మరో మంచి వీడియోతో మీ ముందు. అంతవరకు టాటా, బై బై, సెలవు. థ్యాంక్ యూ.